వనభారతి జనహారతి పిలుపునందుకుని జనం ఉవ్వెత్తున కదిలి వస్తున్నారు. గ్రామ గ్రామాన వేల సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా జనంతో కలిసి సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వనభారతి జనహారతి కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప మొక్కలు నాటారు. ప్రజలంతా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని కోరారు. పలు పాఠశాలల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా మొక్కలు నాటారు. ఇవాళ పిల్లలందరూ ఎంత పెద్ద ఉత్సాహంతో వచ్చి మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకున్నారు. చాలా సంతోషంగా భావిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేయాలి. ఎందుకంటే మొక్కల అవసరం చాలా పెద్ద ఉంది. ఎందుకంటే పూర్వం చాలా మొక్కలుండి కొట్టేసి పరిస్థితిలో మళ్ళీ మొక్కలు పెంచే ఆవశ్యకత వచ్చింది కనుక గౌరవ ముఖ్యమంత్రి గుర్తించి దీన్ని పెద్ద ఎత్తున చేయాలి. ఈ ఎట్టి పరిస్థితుల్లోని మన ఆంధ్రప్రదేశ్లో 50% మొక్కలు నాటానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కోనసీమలోని అనేక గ్రామాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటారు. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి హరిత ఉద్యమం చేపట్టారు. ఏలూరు జేఎంజీ పాఠశాలలో ఈజీవీ ఆంధ్రప్రదేశ్, ఈనాడు ఆధ్వర్యంలో 500 మొక్కలు నాటారు. విద్యార్థుల సందడితో వనభారతి జనహారతి కార్యక్రమం ఉత్సవంలా సాగింది. టి నర్సాపురం మండలం కె జగ్గవరంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులు హరిత ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ఆవరణలో 3000 మొక్కలు నాటారు. విజయనగరం జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లోనూ వైద్యులు, సిబ్బంది మొక్కలు నాటారు. నగరంలోని కేంద్ర వైద్యశాలలు, ఘోషాస్పత్రిలో ర్యాలీ నిర్వహించారు. బొండపల్లి మండలం గొల్లపేటలో ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థులు 1200 మొక్కలు నాటారు. ఒక్కో విద్యార్థికి ఒక్కో మొక్క బాధ్యతను ఉపాధ్యాయులు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని సరాకా రసాయన పరిశ్రమలో 1000 మొక్కలు నాటారు. 100 మంది సిబ్బంది కలిసి జామ, మామిడి, సపోటా, పనస, నేరేడు మొక్కలను నాటారు. చిత్తూరు జిల్లా పెద్దమండ్యంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల, ఆస్పత్రిలో కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలలో 2000 మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సులు నిర్వహించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ఆస్పత్రిలో ప్రజాప్రతినిధులు, వైద్యులు కలిసి 300 మొక్కలు నాటారు.